మనోజ్ పై దాడి కేసులో ఒకరిని అరెస్టు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. అరెస్ట్ అయిన కిరణ్ కుమార్ మోహన్ బాబు మేనేజర్ గా పనిచేస్తున్నారు. అయితే మనోజ్ పై దాడి అనంతరం పరారీలో ఉండగా పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. కాగా సీసీ ఫుటేజ్ మాయం చేశారని కిరణ్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు మరో నిందితుడు విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే రత్న చెప్పండి, ఇప్పుడైతే మనం అప్డేట్ చూసాము. మనోజ్ పై దాడి కేసులో అయితే ఇప్పుడు ఒకరినైతే అరెస్టు చేయడం జరిగింది. అయితే అతను కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మీరేమంటారు? వాస్తవానికి మనోజు ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదులో ముఖ్యంగా తను మెన్షన్ చేసినటువంటి పేర్లు విజయ్, కిరణ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా చాలా కీలక పాత్ర ఈ గొడవకు సంబంధించి ఉన్నారు. తమ కుటుంబాన్ని బెదిరించడానికి వచ్చారు. ఈ వ్యక్తుల కారణంగా తమ పిల్లలు కావచ్చు, అలాగే తన భార్య కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా ఒకసారి భయభ్రాంతులకు గురయ్యి ఇంటి నుంచి బయటకు పారిపోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. సో వీళ్ళని ఇమ్మీడియట్ గా పట్టుకొని అరెస్ట్ చేయాలనేటువంటి విషయాన్ని తన ఫిర్యాదులో మనోజ్ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తదనుగుణంగానే పోలీసులు కూడా కేసు నమోదు చేసి వారిద్దరి కోసం కేసు నమోదైన దగ్గర నుంచి కూడా వెతకటం ప్రారంభించారు. ఇక ఇప్పుడు తాజాగా అందులో కీలకంగా ఉన్నటువంటి మోహన్ బాబు మేనేజర్ కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే 3 రోజుల క్రితం తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే అప్పటి నుంచి కూడా వెతుకులాట మొదలు పెట్టడంతో తను ఇవాళ పోలీసులకు పట్టుబట్టట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ కిరణ్ పోలీసుల యొక్క అదుపులో ఉన్నారు. ఇక మరొకరు ఎవరైతే ఉన్నారో విజయ్ అయినటువంటి మరొక సూత్రధారి గొడవలకు సంబంధించినటువంటి వ్యక్తి సీసీ ఫుటేజ్ లను మాయం చేయడం. వీరిద్దరు కూడా అక్కడ గొడవలు చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లను కూడా మాయం చేసినట్లు కూడా ఫిర్యాదులో మనోజ్ పేర్కొనడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం కేసు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే మేనేజర్ గా ఉన్న మోహన్ బాబు మేనేజర్ గా ఉన్నటువంటి కిరణ్ ని అరెస్ట్ చేశారు. మనం ఒకసారి విజువల్స్ లో కనుక చూసినట్లయితే ఆ కిరణ్ కు ఉన్నటువంటి సత్సంబంధాలు మోహన్ బాబుతో ఉన్నారు. అలాగే మోహన్ బాబు రజనీకాంత్ మిత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో పాటు కలిసినటువంటి ఫోటోలలో ఉన్నాడు. మరోవైపు తను మంచు విష్ణుతో చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ఆ ఫోటోలన్నింటినీ కూడా మనం సంపాదించడం జరిగింది. వాటిని కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో ఇక ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుల్లో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయ్ అయినటువంటి వ్యక్తి కోసం ప్రస్తుతం ఆ పోలీసులు గాలిస్తున్నారు. మరి ఇక ఇప్పుడు కిరణ్ పట్టుబడ్డాడు కాబట్టి ఎప్పుడైతే మనోజ్ తను చాలా స్పష్టంగా చెప్పారు, వీళ్ళిద్దరికే సీసీ ఫుటేజ్ కు సంబంధించిన ఆనవాళ్లు తెలుసు, వాళ్ళు మాయం చేశారు సీసీ ఫుటేజ్ ని, వీళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు వేగవంతం చేస్తే ఖచ్చితంగా ఫుటేజ్ అనేది ఎక్కడున్నటువంటి విషయాలు కూడా తెలుస్తాయి అనే విషయాన్ని మనోజ్ చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు కిరణ్ అరెస్ట్ ద్వారా అసలు ఏం జరిగింది, గొడవకు సంబంధించినటువంటి ప్రధాన కారణం ఏంటి, ఏ రకంగా మనోజ్ కుటుంబాన్ని కిరణ్ విజయ్లు భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు అనేటువంటి విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరిద్దరి యొక్క అరెస్టుతో. అలాగే మరి రత్న, ఇప్పుడు విజయ్ ఎక్కడున్నారు? విజయ్ ఆచూకీ ఏమైనా లభించిందంటారా? ప్రస్తుతం విజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఇష్యూ అనేది పెద్దదైందో, గొడవ పెద్దది కావడంతో వాళ్ళందరూ వెంటనే ఇక్కడ నుంచి పరారీ అవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఇక అప్పటి నుంచే వెతకడం ప్రారంభించారు కాబట్టి ఒక రహస్య ప్రదేశంలో ముందు కిరణ్ ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రజెంట్ విజయ్ కోసం కిరణ్ ని పట్టుకొని అరెస్ట్ చేసిన తర్వాత విజయ్ కోసం గాలిస్తున్నారు. ఇక త్వరలోనే అతన్ని కూడా పట్టుకోవడంతో పాటు మరికొంతమంది ఇంకా మిగతా ఎవరైతే కొంతమంది వ్యక్తిగత సిబ్బందిగా ఆ పేరు గాంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ రత్న. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.